తెలంగాణలో ఈ మధ్య కాలంలో రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయిన ముచ్చట మనకు ఎరకైంది. అయితే విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం చేయించిండు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద పెద్ద లీడర్లు హాజరు పడ్డారు. తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిండ్రయ్యా. రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలతోని మండలి చైర్మన్ గుత్తా సుఖేందరం రెడ్డి సారు ప్రమాణ స్వీకారం అయితే చేయించిండు. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణలో అయినటువంటి రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను అయినటువంటి ఎలక్షన్ల ముచ్చట్లల్లా విజయం సాధించిన వాళ్లకు ప్రమాణ స్వీకారం చేపించిండు. ఇక ఈ నేపథ్యంలో బీజేపీకి చెందినటువంటి అంజిరెడ్డి సారు మల్కా కుమరయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కొత్త ఎమ్మెల్సీలతోని మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం చేయించిండు. ఇక ఈ పెద్ద కార్యక్రమానికి చాలా మహామగులే ఆధారపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, ఎంపీలు రఘునందన్ రావు సారు, లక్ష్మణ్ సార్లు ఆధారపడితే అట్లనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విజయశాంతి మేడం, అద్దంకి దయాకర్ సారు, శంకర్ నాయకు, నెల్లికంటి సత్యలతోని సుతం గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం చేయించిండు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కెంచి శ్రీధరబాబు సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పాల్గొన్నారయ్యా. ఇక ఇదే టైంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా పిఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక ఏదేమైనా కానీ తెలంగాణలో మొత్తానికి 7 కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం ఏదైతే చేసిండ్రో ఇది చాలా సంబరమైన ముచ్చట అని చెప్పి ఇన్న ప్రతి ఒక్కలా రబట్టిండ్రయ్యా.